అందరికీ నమస్కారం. ఈరోజు పత్తేగానిపేట జిఎన్టీ రోడ్ ఆమని ఘాట్ సెంటర్లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు సల్వేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా వేసవి తాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా సల్వేంద్రలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా కూడా ఈ సల్వేంద్ర అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం. ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆమె చాలా సల్వేంద్రలు ఏర్పాటు చేయడం కానీ అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నెల్లూరులో మేము జనసేన పార్టీ తరఫున దాదాపుగా ఒక 6-7 నుంచి 10 దాకా ఈ మజ్జిగ కేంద్రాలు, నీళ్ల కేంద్రాలు ప్రారంభించాలని అనుకుంటున్నాము. ఆ దిశలో భాగంగా ఈరోజు మల్లికార్జున యాదవ్ గారు కస్తూరి స్కూల్ ఎదురుగా మొట్టమొదటి కేంద్రం ప్రారంభించారు. ప్రతిరోజు పాదచారులకి 2-3 నెలలు దాహార్తిని తీర్చేందుకు కంటిన్యూస్గా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయదలుచుకున్నాము. అలాగే మా జనసేన పార్టీ తరఫున వివిధ వార్డు ఇన్ఛార్జీలు కూడా తాము స్వచ్ఛందంగా చలివేంద్ర కేంద్రాలు ఈ 3 నెలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా గుర్రం కిషోర్ అనే అతను మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేశాడు స్టోనస్పేట, నవాపేట సెంటర్లలో. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి చలివేంద్ర కేంద్రం. దీని తర్వాత సంతపేట, విఆర్ కాలేజీ, గాంధీ బొమ్మ, ఆత్మూరు బస్టాండు, తర్వాత హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, వేదాయపాలెం, ఈ విధంగా అనేక సెంటర్లలో చలివేంద్ర కేంద్రాలు ప్రజల కొరకు మేము పెట్టదలుచుకున్నాము జనసేన పార్టీ తరఫున. అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది కనుక జనాల కోసం ఈ 3 నెలలు జనసేన పార్టీ వాళ్ళ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కష్టపడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్. ఈరోజు డొక్కా సీతమ్మ చలివేంద్రం మన ఆమని గార్డెన్ సెంటర్లో మన నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతోమంది పాదచారులు వారి యొక్క దాహార్తిని తీర్చడం కోసంగా ఇటువంటి చలివేంద్రాలు అన్ని చోట్ల సిటీలో కానివ్వండి, ఇటు రూరల్లో కానివ్వండి, అన్ని చోట్ల ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అమ్మ లాంటి ప్రేమ, అమ్మ లాంటి ధైర్యం, అమ్మ లాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.